పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. 100 మంది పోలీసులు 30 కార్లతో చేజ్ చేసి 52 కిలోల గోల్డ్ బిస్కెట్స్ 10 కోట్ల రూపాయల క్యాష్ పట్టుకున్నారు. ఇదంతా ఏదో హాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా? కాదు. ఇది మన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన సంఘటన. దీనికి సంబంధించిన వార్త చూద్దాం. భోపాల్ శివారు జంగల్లో వదిలేసిన కారులో లభ్యం, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ శివార్లోని అడవిలో వదిలేసిన పాత కారులో నుంచి 52 కిలోల బంగారం, 10 కోట్ల నగదును లోకాయుక్తకు సంబంధించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు 40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఇదంతా కూడా పూర్తిగా పొలిటీషియన్లు, బ్యూరోక్రాట్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన ఒక బినామీ ఆస్తిగా అనుమానిస్తున్నారు. ఈ కారు గ్వాలియర్ నివాసి మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఫ్రెండ్, స్నేహితుడి పేరు మీద ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అధికారులతో బిల్డర్లు కుమ్మకైనట్టుగా కూడా అనుమానిస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇప్పటికే భోపాల్లోని పలువురు బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సౌరభ్ శర్మ ఇంట్లో గురువారం తనిఖీలు చేయగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. ఇవి దాదాపు 1 కోటికి పైగా నగదు, 1.5 కిలో గోల్డ్, వజ్రాలు, వెండి కడ్డీలు, స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల నేపథ్యంలో పెద్ద మొత్తంలో బంగారం, నగదు రవాణా చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఐటీ అధికారులు, లోకాయుక్తకు సంబంధించిన ఒక 100 మంది పోలీసులు 30 కార్లతోనే చేజ్ చేశారు. చేజ్ చేసి ఈ కార్ని ఒక అడవి ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించి పట్టుకున్నారు. ఆ కారులో దాదాపు 52 కిలోల బంగారు బిస్కెట్లు, 10 కోట్ల రూపాయల విలువైన క్యాష్ కూడా ఉంది. ఇవంతా కూడా పూర్తిగా ఆ శర్మనే తరలిస్తున్నాడు అని కూడా అనుమానం వ్యక్తం చేసి లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భోపాల్లో జరిగిన తనిఖీల్లో త్రిశూల్ కన్స్ట్రక్షన్స్కు చెందిన రాజేష్ శర్మతో పాటు పలువురు బిల్డర్ల వద్ద ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన ఎవిడెన్స్లను పోలీసులు ఇదివరకే స్వాధీనం చేసుకున్నారు. ఈ బిల్డర్లందరూ కూడా పొలిటీషియన్స్, ఉన్నతాధికారులతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.